ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం చూసినా ఏముంది గర్వకారణం అనే చందాన తయారైంది. ప్రతి దేశం ఎంతో కొంత ఆర్థిక మాంద్యంతో కూరుకుపోతున్నాయి. ఇటీవల చైనా కూడా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి వడ్డీ రేట్లను తగ్గించింది. తాజాగా జర్మనీ ఆర్థిక వ్యవస్థ కూడా బలహీనంగా తయారైంది. పరిస్థితి చూస్తుంటే ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వరుసగా గత 4 నెలల నుంచి చూస్తే వ్యాపార లావాదేవీలు బాగా క్షీణించాయి. తాజా సర్వే ప్రకారం చూస్తే త్వరలోనే దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. జర్మనీ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. గ్లోబల్ ఎకనమీని కరోనా బలమైన దెబ్బ కొట్టింది. అటు తర్వాత నుంచి కొన్ని దేశాలు క్రమంగా కోలుకుంటుంటే కొన్ని దేశాలు మాత్రం కోలుకోలేక చతికిల పడుతున్నాయి. గ్లోబల్ ఎకనమీకి రష్యా యుక్రెయిన్ యుద్ధం, అటు తర్వాత ఇజ్రాయిల్ పాలస్తీనా, ఇక తాజాగా ఇజ్రాయిల్ లెబనాన్ మధ్య యుద్ధానికి దారితీసే పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు కొనసాగితే దాని ప్రభావం ప్రపంచంలోని ప్రతి దేశం ఆర్థిక వ్యవస్థపై పడుతుందనడంలో ఎవరికి ఎలాంటి అనుమానాలక్కర్లేదు. తాజాగా జర్మనీ విషయానికి వస్తే ఇక్కడ కూడా గత 4 నెలల నుంచి, అంటే సెప్టెంబర్ నెల నాటికి చూస్తే వ్యాపార లావాదేవీలు గణనీయంగా మందగించాయని తాజా సర్వేలో తేలింది. దీంతో యూరో జోన్లోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ కూడా తీవ్రమైన ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజా గణాంకాలను బట్టి చూస్తే జర్మనీలో ఈ నెల, అంటే సెప్టెంబర్లో వ్యాపార లావాదేవీలు బాగా మందగించాయి. 7 నెలల కనిష్టానికి దిగొచ్చాయి. దీంతో వరుసగా గత 2 త్రైమాసికాల నుంచి ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోయినట్టుగా తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. జర్మనీకి చెందిన IFO ఇన్స్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో బిజినెస్ క్లైమేట్ ఇండెక్స్ సెప్టెంబర్ నాటికి 85.4కు దిగొచ్చింది. అంతకు ముందు ఆగస్టు నెలలో ఇది 86.6గా నమోదయ్యింది. కాగా జర్మనీకి చెందిన ఆర్థికవేత్తల సమాచారం ప్రకారం చూస్తే 86.0 పాయింట్లకు దిగొచ్చిందంటే జర్మనీ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడికి గురవుతోందని లెక్క అని IFO ప్రెసిడెంట్ కక్లెమెన్ ఫ్యూస్ తెలిపారు. IFO సర్వేలో సుమారు 9,000 కంపెనీల మేనేజర్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితులు మాత్రం దారుణంగా తయారయ్యాయని చెప్పారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక జర్మనీ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 2వ త్రైమాసికంలో 0.1% క్షీణించింది. 3వ త్రైమాసికానికి వృద్ధి రేటు మరింత క్షీణించే అవకాశాలను కొట్టిపారేలేమని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. వరుసగా 2 త్రైమాసికాలు జీడీపీ వృద్ధి రేటు కుంగితే దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిందని భావించవచ్చని చెబుతున్నారు. జర్మనీలో బిజినెస్ క్లైమేట్ విషయానికి వస్తే అన్ని రంగాలు తిరోగమన బాట పట్టాయి, కేవలం నిర్మాణ రంగం తప్ప. ఇక తయారీ రంగం విషయానికి వస్తే జూన్ 2020 తర్వాత ఇదే మొదటిసారి దారుణంగా క్షీణించిందని చెబుతున్నారు. జర్మనీ పర్చేజింగ్ మేనేజర్ సర్వే గత సోమవారం నాడు గణాంకాలను విడుదల చేసింది. జర్మనీ బిజినెస్ లావాదేవీల అంచనా కంటే కూడా బాగా తగ్గాయని తెలిపింది. ముఖ్యంగా తయారీ రంగం దారుణంగా క్షీణించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెనుదన్నుగా ఉండే తయారీ రంగం క్షీణిస్తే దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. దీని ప్రభావం ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం జీడీపీ ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. వ్యాపార లావాదేవీలు కుంగడంతో జర్మనీ క్రమంగా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జర్మనీని సిక్ మ్యాన్ ఆఫ్ యూరోప్ గా సంబోధిస్తుంటారు. ఒకవేళ జర్మనీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందంటే దాని ప్రభావం యావత్ యూరో జోన్ పై ఉంటుంది. జర్మనీ మాంద్యంలో కూరుకుపోవడానికి ప్రధాన కారణం ముఖ్యంగా తయారీ రంగమని చెబుతున్నారు. ప్రధానంగా యంత్రాలు తయారు చేసే కంపెనీలు, కెమికల్స్ తయారు చేసే కంపెనీలతో పాటు ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్లు, కార్లు తయారు చేసే కంపెనీలకు ఆర్డర్లు లేక తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఈ కంపెనీలు చెప్పేదేమిటంటే తమకు ఆర్డర్లు బాగా తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు సేవల రంగం కూడా బలహీనంగా తయారయ్యింది. అలాగే లాజిస్టిక్, అంటే రవాణా రంగం, సేవల రంగం అన్ని కుదేలయ్యాయి. మొత్తానికి చూస్తే బిజినెస్ సెంటిమెంట్ మాత్రం బలహీనంగా ఉందని జర్మనీ ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక జర్మనీ ఆర్థిక వ్యవస్థ కుదుట పడాలంటే తయారీ రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి. అదే సమయంలో ఉత్పత్తి సామర్థ్యం పెరగాలి. దీంతో పాటు చైనా మార్కెట్ మెరుగుపడితే తప్ప జర్మనీ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కే పరిస్థితులు కనిపించడం లేదని చెబుతున్నారు.
అలాగే నిర్మాణ రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం లేదు. దీని ప్రభావం తయారీ రంగంపై కనిపిస్తోంది. నిర్మాణ రంగానికి కావాల్సిన యంత్రాలు తయారు చేయడం తగ్గించేశాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరపడాలంటే ముందుగా నిర్మాణ రంగం, ఆ తర్వాత తయారీ రంగం స్థిరపడితే దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం జర్మనీలో నెగిటివ్ గ్రోత్ లో కొనసాగుతోంది. ప్రజల ఆదాయం మాత్రం పెరుగుతోంది. అదే సమయంలో ఆ డబ్బు ప్రజలు వినియోగించడం లేదు. ఆ డబ్బు మొత్తం పొదుపు రూపంలో బ్యాంకులో జమ చేస్తున్నారు. దీనికి కారణం ప్రజల్లో భవిష్యత్తుపై భయాందోళనలతో డబ్బు పొదుపు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈసీబీ అంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వచ్చే నెలలో వడ్డీ రేట్లు తగ్గించడం, అదే సమయంలో చైనా మార్కెట్లు మెరుగుపడితే జర్మనీకి చెందిన కార్లు చైనాలో బాగా అమ్ముడు పోతే క్రమంగా జర్మనీ ఆర్థిక వ్యవస్థ గాడిన పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కాగా చైనా కూడా ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి వడ్డీ రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే. ఈసీడీ కూడా వచ్చే నెల వడ్డీ రేట్లు తగ్గించి జర్మనీతో పాటు యూరోజోన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు మొదలు పెడుతోంది. మరి జర్మనీకి మంచి రోజులు ప్రస్తుతానికి మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదని జర్మనీ ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.